Hi everyone. Hi. So now here we are at Kolhapur Mahalakshmi temple ki vacham. Idi mana 3 temple strip Kolhapur, Pandharpur, Tuljapur anamata. So first aithe manam Solapur lo train digam. Train details kinda description lo pedtanu. Solapur lo morning meeku 4 AM nunche cabs untayi, buses untayi, chaana transportation methods untayi. ఏదో ఒకటి పట్టేసుకొని మీరైతే మహారాష్ట్రలో ఉన్న కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్కి అయితే వచ్చేయాలి. లైక్ మాకు అక్కడ నుంచి 3.5 to 4 hours పట్టింది. మేము ఒక కార్లో వచ్చాము. అందరికి మనిషికి 450 తీసుకున్నారు. గెటే బేర మాట 400. సో మీరు కుదిరితే బస్సు క్యాబ్ అది తీసుకొని ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి ఫ్రెష్ అప్ అవ్వడానికి. నేను దగ్గర ఫ్రెష్ అప్ అయ్యా. నేను లొకేషన్ కింద పింగ్ చేసా. మహాలక్ష్మి ధర్మశాల అని 40 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్. వేడి నీళ్ళు అన్నీ ఉండే. అక్కడ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ షాపింగ్ అవి ఇవి చేసుకొని టిఫిన్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇదే మెయిన్ టెంపుల్. మనకు ఫోన్స్ అలా ఉండవో తెలియదు. సో అందుకే బయట నుంచే చూపించేస్తున్నా. ఇదంతా షాపింగ్ స్ట్రీట్. ఈవెన్ మేము ఫుడ్ తినేటప్పుడు కూడా మిగతా వాళ్ళు స్నానం చేస్తున్నారు వెయిటింగ్. సో అందరూ వచ్చాక ఫుడ్ తింటాం. ఇదంతా షాపింగ్ స్ట్రీట్. పూలమాలలు, ఇంకా ఇయర్ రింగ్స్, ఇంకా రకరకాల ఐటమ్స్ అమ్మవారికి సంబంధించినవి మీరు కొనుక్కోవడానికి అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ప్రజలు కూడా కొంచెం హాస్పిటల్గానే ఉన్నారు. మరి ఎట్లా వేరే స్టేట్స్ లాగా మరి ఇట్లా డిమాండింగ్గా లేరు. కొంచెం ఫ్రెండ్లీగానే ఉన్నారు. చాలా బెటర్ ఈ ఒక్క విషయంలో. ఇలా మనం ఈ స్ట్రీట్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోదాం ఇలా. సో మనం టెంపుల్ దగ్గరలోనే ఉంది. ఇక్కడ ఒక సెంటర్కి అయితే వచ్చేసాను. నేను మిసల్ పావు తిన్నా. నాకు బాగానే నచ్చింది. మన వాళ్ళకైతే నచ్చలేదు. మన వాళ్ళు పావు బాజీ ఆర్డర్ ఇచ్చారు. ప్రదీప్ భయ్య పావు బాజీ ఎలా ఉంది? నచ్చిందా? వర్తేనా 70కి? ఓకే. 40-50 అంటే వర్త్ అంటుండు మనోడు. బా నచ్చిందా? స్పైస్ తక్కువ ఉందా? ఎంత ఇవ్వచ్చు రేటింగ్? 3. ఓకే. సో చూసుకొని తినండి. ఇక్కడ ఐటమ్స్ అంత స్పైసీ, మనం తినేంత స్పైసీ ఉండవు. చూసుకొని తినొచ్చు. అక్కడ ఒక ఉడిపి హోటల్ కూడా ఉంది. మన వాళ్ళు ఇంకొక 3 అటు వెళ్ళారు. ఇంకా అక్కడ నార్మల్ ఇడ్లీ దోశనే ఉంటాయి కదా అని మనం ఇంకా అక్కడ వీడియో తీయట్లే. ఇంకా అది అయిపోయాక మనం గుడి లోపలికి అయితే దర్శనానికి వెళ్ళిపోదాం. మనమైతే కొల్హాపూర్ అమ్మవారి టెంపుల్లో ఉన్నాం. దర్శనం అయిపోయింది. లడ్డూస్ కూడా చేతికి వచ్చాయి 10 రూపీస్ ఒకటి. సో ఏంటంటే ముఖ దర్శనం అయితే 5 minutesలో అయిపోతుంది. ఇట్లా డైరెక్ట్ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మనకు టైం లేదు. పండర్పూర్ వెళ్ళాలని కొంచెం సెక్యూరిటీ గార్డ్ని రిక్వెస్ట్ చేస్తే మనిషికి 150 తీసుకొని లోపల పంపించారు. బయట ఎవరైనా 200 తీసుకుంటారు. బట్ మనం కొంచెం దీనంగా ఫేస్ పెట్టి అడిగేసరికి మన తెలివితేటలు బాగా పనిచేసాయి. ఎలా అయింది బ్రో దర్శనం? ఇంకా మన వాళ్ళు ఎవరు ఉన్నారు? మన వాళ్ళు ఇద్దరు అందరు ఫోటోలలో మునిగిపోయారు. ఇంకా షాపింగ్ ఇవి చేసేసుకోవచ్చు. ఇక్కడ దగ్గరలో కోట అవి ఉన్నాయంట, చూపించేస్తా. అండ్ ఇక్కడ ఏంటంటే అమ్మవారి నేత్రాలు పడ్డాయంట. ఇంకోటి ఇక్కడ హాయ్ ప్రదీప్ బ్రో. సో ఇక్కడ అమ్మవారి నేత్రాలు పడ్డాయి. ఇంకొకటి ఏంటంటే అమ్మవారి మీద ఆదిశేషుడు పడగలాగా ఉంటుంది 5 తలలతో. బాగుంటుంది విగ్రహం కూడా అమ్మవారిది. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మన టిపికల్ సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్ ఉండదు. సో మంచిగా వెళ్ళండి, దర్శనం చేసుకోండి, ఫోటోలు దిగండి, ఇంకా షాపింగ్ చేసేసుకోండి. ఇలా బయట నుంచి కోటకి వెళ్ళిపోండి. ఇక్కడైతే అన్నదాన సత్రంలో మాకు ఇది ఇచ్చారు 100 రూపీస్ రాపించినందుకు. ఇక్కడ మహాలక్ష్మి అన్న సత్రాలయ అని ఉంది కదా. ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకు అన్నదాన కేంద్రం ఉంది. ప్రదీప్ మేమందరం తినేసాం. ప్రదీప్ ఫుడ్ నచ్చిందా? సో ఫుడ్కి మేము రివ్యూ ఇచ్చేంత, అన్నదానంలో ఉన్న ప్రసాదానికి రివ్యూ ఇచ్చేంత పెద్దోళ్ళం కాదు. కానీ ఒక పలావ్ రైస్, కర్రీ, సాంబార్, పెరుగు, ఇంకా స్వీట్ ఉన్నాయి. అసలు ఫుడ్ వదిలేస్తే కొట్టేటట్టున్నారు. చాలా బాగుంది. మేము ఫోర్ట్కి వెళ్ళే దారిలో అనుకోకుండా ఇది ఇలా కనిపించింది. ఈ లొకేషన్ కూడా పింగ్ చేస్తాను. ఇక్కడనే తినండి, బయట ఎక్కడ తినకండి. చాలా అంటే చాలా బాగుంది. సో కుదిరితే మీరు కూడా డొనేట్ చేయండి. అటు నుంచి అటే మనం ఇంకా ఫోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. 2 ఫోర్ట్స్ ఉన్నాయి, న్యూ ఫోర్ట్, ఓల్డ్ ఫోర్ట్. ఏదో ఒక దానికైతే వెళ్ళిపోదాం ఇలా. అయితే మనం ఇందాక అన్నదానం దగ్గర లంచ్ చేసేసాక ఇక్కడ న్యూ ప్యాలెస్కి వచ్చాం. 40 రూపీస్ ఎంట్రీ టికెట్. ఆటో మనిషికి 20 రూపీస్ తీసుకున్నారు, 25 అలా. సో న్యూ ప్యాలెస్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు కట్టించింది అనమాట. పాతదాన్ని రెనోవేట్ చేసి సంథింగ్ అన్నారు. లోపలైతే ఫోటోగ్రఫీ అలో లేదు. చిన్న మ్యూజియం కైండ్ ఆఫ్ ఉంది. ఇంకా మా వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ నుంచి పండర్పూర్ ట్రైన్కి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. వెళ్ళిపోతున్నాం. సో లోపల చాలా బాగుంది. బయట నుంచి ఫోటోస్ చాలా బాగా వస్తాయి. పోర్ట్రైట్ షాట్స్ చాలా బాగా వస్తాయి. ఒక ఐఫోన్ తెచ్చుకోండి, లేకుంటే ఐఫోన్ ఉన్న ఫ్రెండ్ ఎత్తుకొచ్చేయండి, మంచిగా ఫోటోలు దిగొచ్చు. సో మనం ఇలానే వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి రైల్వే స్టేషన్ నుంచి మనం పండర్పూర్కి వెళ్ళిపోదాం. సో మనమైతే కొల్హాపూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. పండర్పూర్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. సజెషన్స్ ఏంటంటే మెయిన్గా మ్యూజియం లోపల ఫోటోలు తీసుకోకండి. అటు ఫోన్ గుంజుకుంటాడు, మళ్ళీ డబ్బులను దొబ్బుతాడు. మనం ఏదో మేనేజ్ చేసి 50 రూపాయలు ఇచ్చి వచ్చేసినాం. కానీ నార్మల్గా ఒకటి జిడ్డులాగా పట్టుకుంటాడు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఎక్కడికి వెళ్ళినా క్యాష్ పట్టుకెళ్ళినా క్యాష్ మ్యాండేటరీ. చాలా చోట్ల ఫోన్ పేలు అవి ఇవి లేవు. అండ్ బేరం ఆడటం కొంచెం గట్టిగా నేర్చుకోండి. వాడు 100 చెప్తే మనం 20 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఈ 3 థింగ్స్. సో మనం ట్రైన్ వచ్చేస్తుంది ఒక 15-20 నిమిషాల్లో. ఎక్కేసి వెళ్ళిపోదాం. సో హాయ్ గైస్, మనం నిన్న రాత్రి నేను ఈవినింగ్ పండర్పూర్ వచ్చాం. ముఖదర్శనం చేసుకున్నాం. ముఖదర్శనం అంటే ఏంటంటే ఓన్లీ స్వామివారిని దూరం నుంచి చూసి దండం పెట్టుకొని రావడం. చరణ్ దర్శనం అంటే స్వామివారికి పాదాల వరకు వెళ్ళి దర్శనం చేసుకొని రావడం. అయితే చరణ్ దర్శనం నిన్న రాత్రి అవ్వలేదు. ఈరోజు మార్నింగ్ వెళ్దామని 6 o'clock 7 o'clock వెళ్తే క్యూ దగ్గరికి చాలా రష్ ఉంది. 5-6 hours పడుతున్నారు. మనకు సెట్ కదా అని మళ్ళీ ముఖదర్శనం చేసుకున్నాం. సో అక్కడ దర్శనం కాని వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఇది తాక్పీఠ్ విఠోబా మందిర్. ఇది కూడా లొకేషన్ నేను పింగ్ చేస్తాను కామెంట్స్లో. ఇక్కడ మనం శివుడు ఉన్నారు, ఇక్కడ వెనకాల స్వామివారు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక భక్తురాలి ఇంటికి
దగ్గరికి స్వామివారు మజ్జిగ చేసి ఆమె అంత దూరం వెళ్ళలేక ఉంటే స్వామివారు ఇక్కడికి వచ్చి తాగుతారు అన్నట్టు. లైక్ నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ స్టోరీ తెలియదు, కొంచెం బిట్స్గా తెలుసు. సో ఇక్కడ మనం స్వామివారిని ఇక్కడ కూడా మనం చరణ స్పర్శ అంటే కాళ్ళ వరకు వెళ్ళి ముట్టుకొని దర్శనం చేసుకొని రావచ్చు. సో ఇదైతే మనం చూసుకున్నాము. దీని తర్వాత మేము గోపాల్పూర్, విష్ణుపాద్, ఇంకా ఇస్కాన్ మందిర్ ఉంది, ఆ మూడిట్లలో కొన్ని చూసేసుకొని తుల్జాపూర్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో పండర్పూర్లో అంటే గైస్ మనకు ఇవన్నీ గల్లీలు చిన్నగా ఉంటాయి, ఆటోస్ రావు ఒకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకు దర్శనం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అంట 3 days ప్రయర్గా, ఫ్రీ అనే ఉంటుందంట, VIP పాస్ ఇస్తారంట. మనకు ఆ వెబ్సైట్ గురించి తెలీదు. సో ఏంటంటే నేను వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను, మనకు కూడా ఈజీ ఉంటుంది. అండ్ ఇక్కడ చంద్రబాగా నది ఉంటుంది చెప్పినట్లు, అక్కడికి కూడా వెళ్దాం, బోటింగ్ కూడా ఉంటుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ యూ కెన్ డూ. ఇదే మొత్తం వీధులన్నీ అక్కడ కనిపిస్తుంది కదా, అదే మెయిన్ గుడి. సో మన వాళ్ళు అయితే ఛాయ్ తాగుతున్నారు ఇక్కడ ఇద్దరు, మనమైతే ఇంకా వేరే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. సో గైస్ నిన్న పండర్పూర్లో దిగినమ్మడే మాకు విఠల్ రుక్మిణి భక్త నివాస్ ఆర్ సంత్ గజానన్ మఠలో తీసుకుందాం అనుకున్నాము. విఠల్ రుక్మిణి భక్త నివాస్ ఆన్లైన్ బుకింగ్ ఉంది, మేము వెబ్సైట్ కూడా కింద ఇస్తా. సంత్ గజానన్ మఠ ఏమో ఆన్లైన్ బుకింగ్ ఉండదు, ఆన్ స్పాట్ బుకింగ్ ఉంటుంది, రేట్ తక్కువ ఉంటుంది, ఫుడ్ కూడా ఉంటుంది. సో మేము రెండిట్లో ఏదో ఒకటి ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. బట్ ఏమైందంటే 2 కూడా ఫుల్ అయిపోయాయి టైంకి. సో అక్కడ రోడ్ మీద చాలా ధర్మశాలలు ఉన్నాయి, మేము ఒక దగ్గర తీసుకున్నాం. 500 రూపీస్ తీసుకున్న రూమ్కి 5 members 4 members ఉన్నాం రూమ్లో. సో చాలా ప్రైవేట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వెళ్తే మాత్రం ఎక్కడో ఒక రూమ్ దొరికేస్తుంది. వీక్ డేస్లో అయితే, వీకెండ్స్లో కొంచెం కష్టం. రకరకాల సత్రాలు ధర్మశాలలు ఉన్నాయి, ఏరియాలో చాలా ఉన్నాయి. సో రూమ్ ఇష్యూ ఏం కాదు. ఇంకేది దొరకకపోతే యూ కెన్ ఆల్సో హ్యావ్ ఇస్కాన్ రూమ్స్ కూడా ఉంటాయి ఆపోజిట్ సైడ్లో. ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. సో కరెక్ట్గా చూస్ చేసుకోండి, పెద్దగా టెన్షన్ పడకండి. ఆన్లైన్లో అయితే బుకింగ్ అవసరం లేదు, చాలా ఉంటాయి అన్నమాట ఆ ఏరియాలో అయితే. సో ఇదైతే ప్రసాద కేంద్రం, అన్న వాళ్ళు లడ్డూలు అవి ఇవి తెచ్చేసుకుంటున్నారు. సో బూందీ లడ్డు అయితే 20 రూపీస్ ప్యాకెట్ 2 వస్తాయి. రాజగిరా లడ్డు అంటే కొంచెం మన బొరుగులు అంటారు కదా, ఆ టైప్లో ఉంటాయి. 10 రూపాయలకి ఒక్కో ప్యాకెట్ 2 వచ్చేస్తాయి. ఇక్కడనే ఉంటుంది, ఇక్కడ గుడి ఎక్కడెక్కడ గోపురాలు ఉన్నాయో దాని పక్కనే అమ్ముతారు అనమాట. ఇక్కడ తీసేసుకోవచ్చు మీరు, బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ పండర్పూర్లో మా ఫుడ్ వచ్చేసి నిన్న రాత్రి ఏదో ఫ్రైడ్ రైస్ అది ఇది కనిపించి తినేసాం, మసాలా దూదని తాగేసాం. మాకు లేట్ అయింది కదా, ఎలా పడితే అలా ఉన్నాం. సో నిన్న అయితే యాజ్ యూనో మధ్యాహ్నం అన్నదానంలో తినేసాం. ఇక్కడైతే అన్నదానం లాంటివి అయితే ఏం లేవు నాకు తెలిసినంత వరకు అయితే. ఇదైతే స్ట్రీట్స్ చాలా బాగుంటాయి, మొత్తం ఇట్లా జనాలు, మొత్తం ఒక వైబ్లో ఉంటుంది. మనమైతే ఇంకా అటు ఇటు తిరిగేసి ఏదో ఒక ప్లేస్కి వెళ్ళిపోదాం. మన వాళ్ళు ముఖదర్శనానికి వెళ్ళారు, మిగిలిన బ్యాచ్ అంతా. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయాలి, వాళ్ళు బయటకు వచ్చాక ఎక్కడికైనా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఇదైతే పుండలీక్ మందిర్, అంటే పుండలీకుడు అని భక్తుడు, ఆయన గుడి అనమాట. అందరు ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ చంద్రబాగా దగ్గర స్నానం చేసి గుడికి అయితే వెళ్తారు. ఇదే చంద్రబాగా ఘాట్, రకరకాల బోర్డ్స్ ఉంటాయి, వాళ్ళు అటు తీసుకెళ్ళి ఇటు తెలుసు అంటుంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చేసి లోహకుండం. ఇక్కడ ఒకప్పుడు డెన్సిటీ ఎలా ఉండేదంటే మనం ఇక్కడ లోహం ముక్కేదన్నా వేస్తే తేలేది అంటుండే, బట్ ఇప్పుడు ఇక్కడ లోపల వాటర్ అయితే లేవు. ఏమైంది, ఒకప్పుడు అయితే ఉంటుండే ఇక్కడ మొత్తం. ఇంతే గైస్. ఇంకా అక్కడ అటువైపు అయితే ఇస్కాన్ ఉంటుంది, గోపాల్పూర్ ఉంటుంది, అన్ని అటువైపు. సో మనమైతే ఇంకా అటువైపు వెళ్ళిపోదాం. సో మనమైతే గోపాల్పురం వచ్చేసాం. మేము ఆటో మాట్లాడుకున్నాం, పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు. గోపాల్పూర్, విష్ణుపాద్, ఇంకా ఇస్కాన్ టెంపుల్ మూడింటికి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఉందైతే నారదుడు, మీరు బోట్ ద్వారా వస్తే చూడొచ్చు. అంటే అందరికి గొడవలు పెడతారని కృష్ణుడు అక్కడ పెట్టేశాడు నారదుడిని. ఇక్కడ ఉంది హనుమంతుల వారు. అండ్ ఇక్కడైతే ఉన్నది మన ప్రదీప్ అన్న. ఇవైతే ఇక్కడ అన్ని బ్యాట్స్ ఉంటాయి, ఫోటోలు దిగడానికి మస్తు ప్లేస్ ఇది. ఇక్కడైతే స్వామివారి పాదాలు, చరణాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ దత్తాత్రేయులు ఉన్నారు. ఇట్లా మనం ఇదే రూట్లో 600 meters వెళ్తే గోపాల్పూర్ టెంపుల్ వచ్చేస్తుంది. సో ఇలా అయితే మనం ఇక్కడ దర్శనం చేసుకున్నాం. మనమైతే గోపాల్పూర్ వెళ్దాం ఇలా. హలో గైస్, మనమైతే గోపాల్పూర్ వచ్చేసాం. ఒక 20-30 మెట్లు ఉంటాయి, పైకి ఎక్కేవచ్చు. నడవలేని వాళ్ళకి ఆటోస్ కూడా ఉంటాయి. ఇది మెయిన్ టెంపుల్. అంటే ఇక్కడ ఒక సంత్ జానాబాయ్ అనే ఆమె ఒక భక్తురాలు అనమాట విఠలుడికి. ఆమె కోసం కృష్ణుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ వెలిసాడంట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్వామివారు ఇట్లా బృందావనంలో ఉంటారు కదా, ఇట్లా రోలు కొట్టడము, ఇట్లా అక్కడ చేసిన లీలలన్నీ ఇక్కడ చేసి ఉంటారు అనమాట. సో అందుకే ఇక్కడ మజ్జిగ చిలికేది అవి ఇవి ఉంటే వాటిని ముట్టుకొని వీటిని ముట్టుకో అని చెప్పి పేరు అడుగుతారు. పేరు అడిగిరా అయిపోయి యూఆర్ ఫినిష్డ్. మీకు పూజ చేసినట్టే మీరు డబ్బులు అడిగేస్తారు. సో చాలా కమర్షియల్ ఉంది, ఇది ఒకటి చూసుకోండి, అంతకుమించి ఏం లేదు. గుడి అయితే చాలా బాగుంది, పీస్ఫుల్ ఉంది. నార్మల్గా అరగంట గంట అవుతుంది అంటే మనం తొందరగా వచ్చాం కాబట్టి తొందరగా అయిపోయింది ఇక్కడ. సో మనం ఇలానే కిందకి వెళ్ళిపోయి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఆటో అయినా మాట్లాడుకున్నట్లు ఇస్కాన్ చూసుకొని మనం ఇంకా చలో తుల్జాపూర్. సో మనమైతే ఇక్కడ ప్రభుపాద ఘాట్లో ఉన్నాం. అంటే ఇస్కాన్ వెనకాల ఇది బేసిక్గా. ఇక్కడైతే శ్రీ చంద్రబాగా మందిరం ఉంది. అంటే చంద్రబాగా అంటే ఇక్కడ నది, ఆ నది యొక్క అమ్మవారి విగ్రహం ఉంది ఇక్కడ. ఇక్కడ మీరు దర్శనం చేసుకొని మనమైతే ఇట్లా ఇస్కాన్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ కంటే ఇక్కడ స్నానం చేయడం బట్టి ఇక్కడ మార్చుకోవడానికి రూమ్స్ ఉన్నాయి, కొంచెం నీట్గా ఉంది, నది కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇలా అయితే మనకు లోపల రాధా పండర్నాథ్ దేవస్థానం, మనమైతే ఇక్కడికి వెళ్ళిపోదాం. సో ఇదైతే మనకి ఇస్కాన్ టెంపుల్ వెనకాల గోశాల అవి ఇవి ఉన్నాయి. ఇక్కడైతే దర్శనం చేసుకున్నాం శ్రీ రాధా పండర్నాథ్ స్వామి వారిది.
ఇక్కడ అన్ని షాపింగ్ ఉంటుంది. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒకవేళ ఎక్కడ స్టే దొరకకపోతే ఇక్కడ తీసుకోవచ్చు రూమ్స్, మాట్లాడవచ్చు రేట్ కూడా. అండ్ ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంది, వెనకాల ఒక క్యాంటీన్ ఉంది. మేము రెండిట్లో ఎక్కడో దగ్గరికి వెళ్ళేది ప్రజెంట్ అయితే ఫుడ్ తినేస్తాం. దర్శనం బాగా జరిగింది, రష్ లేదు, బాగుంది టెంపుల్ కూడా. హలో గైస్, మనం అయితే తులజాపూర్ భవానీదేవి టెంపుల్కి వచ్చాం. పండర్పూర్ దగ్గర బస్సెస్ టైంకి ఉండట్లేదు, సో మేము కార్ ఏదో మాట్లాడుకున్నాం పర్ హెడ్ 400 410 అట్లా, లైక్ ఫ్రమ్ తులజాపూర్ మళ్ళీ తులజాపూర్ రిటర్న్ సోలాపూర్ అని. సో ఇదైతే లైన్ 200 రూపీస్ టికెట్ లైన్. సో 200 రూపీస్ టికెట్ లైన్ అయితే అరగంట పడుతుందంట. వీక్ డేస్ అయితే తొందరగా అయిపోతుందంట. 500 రూపీస్ అయితే డైరెక్ట్ పంపించేసారు, లైన్ ఏమి ఉండదు. ముఖదర్శనం అయితే ఒక అరగంట అట్లా పడుతుందంట. సారీ, ఇందాక ఫ్రేమ్ తేడా అయింది. అరగంట అట్లా పడుతుందంట ముఖదర్శనం అయితే. అంటే దూరం నుంచి ఇక్కడ అమ్మవారు ఉంటారు కదా, అక్కడ ఎక్కడి నుంచో చూడొచ్చు మీరు, అంత రష్ ఉంటుంది, అంత దూరం ఉంటుంది. సో అందుకే మేము 200 టికెట్ తీసుకున్నాం. మీరు కూడా 200 టికెట్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. దాని లింక్ కూడా కింద ఇస్తా, యాప్ ఉంటుంది తులజా భవానీ అని, అందులో బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చింతామణి రాయి, ఇది ఒకవైపు తిరిగితే మన కోరిక నిజమైనట్టు, లేకుంటే నో అయినట్లు, అదేదో ఉంది, అది కూడా చూద్దాం. ఇదంతా రాజద్వారం ఛత్రపతి శివాజీ మహారాజ్ కట్టించింది. సో మనమైతే ఇంకో 10-15 నిమిషాల దర్శనం అయితే చేసుకోబోతున్నాం. దాని తర్వాత బయట ఏమంటారు మార్కెట్ కూడా చాలా బాగుంది, అది కూడా చూపిస్తా. అండ్ మన అన్న అయితే పేడ ఇది ఇలా పేడ అమ్ముతారు బయట, కొనుక్కొని ఇక్కడ ప్రసాదం పెట్టియడమే. ఇక్కడ లోపల పండర్పూర్ లాగా లడ్డూలు కానీ అవేం అమ్మరు. సో దట్స్ ఇట్. సో మీరు 200 రూపీస్ టికెట్ తీసుకొని చాలా దగ్గర నుంచి అవుతుంది దర్శనం. ఫ్రీ దర్శనం కానీ ముఖ దర్శనం కానీ చాలా దూరం నుంచి అవుతుంది. ఫ్రీ దర్శనం అయితే దూరం, ముఖ దర్శనం ఇంకా దూరం. ఇవన్నీ ఉపాలయాలు ఉన్నాయి. సో ప్రదీపన దర్శనం ఎట్లయింది? సో 10 నిమిషాల్లో అయిపోయింది అంతే. మాకు ఇక్కడ ప్రసాదం డబ్బా బయట కొనుక్కుంది, అక్కడ అయ్యగారు డబ్బులు ఏం తీసుకోలేదు పాపం. వెంబడే చూపించేసి కుంకుమ పెట్టించేశాడు. గుడ్, వెల్ అండ్ గుడ్. అండ్ దిస్ ఇస్ ద చింతామణి స్టోన్ విచ్ వీఆర్ స్పీకింగ్ అబౌట్. ఇక్కడ ఫుల్ రష్ ఉంది, సో మనం స్కిప్ కొట్టేస్తాం ఆబ్వియస్లీ. ఏదైనా మన మంచిగా, ఎలాగో మంచిగానే ఇద్దాం తెలిసినప్పుడు చెప్పించుకుంటే ఏమో ఇంట్రెస్ట్ ఉండదు, అది ఒకవేళ చెప్పకపోతే థ్రిల్ ఉండదు అంటారు కదా, అట్లే. సో అందుకే ప్రజెంట్ అయితే మనం స్కిప్ చేసేసి మనం బయటకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ దత్తక్షేత్రం కూడా ఉంది మీరు దర్శనం చేసుకోవాలంటే. సో ఇదే ఏంటి 200 రూపీస్, ఇందాక చూపించలేదు. ఇలా ఎగ్జిట్ ఇలా వెళ్ళిపోవచ్చు పైకి అయితే. సో ఇదంతా మన తులజాపూర్ స్ట్రీట్స్. అక్కడ స్ట్రైట్గా అక్కడ రెడ్ కలర్ కూడా కనిపిస్తుంది, అదే అమ్మవారి గుడి. అయితే తులజాపూర్ చరిత్ర ఏంటంటే అండి, శివాజీ మహారాజ్ గారు కట్టించిన గుడి అన్నమాట. ఇది 15-14 ఆ శతాబ్దం టైంలోది. ఇక్కడ అమ్మవారు రాజమాత అంటారు కదా, అట్లా అన్నమాట. ఇక్కడ అమ్మవారే శివాజీ మహారాజ్ గారికి చేతి ఖడ్గం ఇచ్చిందంటారు. సో అంత ప్రసిద్ధిగాంచిన ప్రదేశం ఇది. చాలా మంది ఏమంటారు, ఎన్నో వేల మందిని చూస్తున్నాయి ఇక్కడ మరాఠీస్ని. వాళ్ళకి చాలా మంది కులదైవం. మన తెలంగాణలో కూడా చాలా మంది వ్యక్తుల కులదైవం ఈ అమ్మవారు. ఇంకా ఇక్కడ మన షాపింగ్ అవి ఇవి చేసుకోవచ్చు. ఇందాక స్ట్రీట్స్ చూపిస్తాయి కదా, అంతే. మనం ఇక్కడ నుంచి మనం మాట్లాడుకున్న ఓమ్నీలోనే ఎట్లా అంటే మనం సోలాపూర్కి వెళ్ళిపోతాం. సోలాపూర్లో కుదిరితే వాళ్ళు షాపింగ్ చేసేసి ట్రైన్ ఎక్కేద్దాం. రోజు మనకు ఒక చిన్న కాదు, కొంచెం పెద్ద స్టంటే జరిగింది. పొద్దున్న నుంచి ఆడుకుందాం IRCTC 50% కన్ఫర్మేషన్ ఛాన్సెస్, 51% కన్ఫర్మేషన్ ఛాన్సెస్ అని. బుక్ చేసినప్పుడు 95 చూపించింది, ఇప్పుడు ఇంకా ఇంత చూపిస్తుంది అని మేము మొత్తం తలకాయ మీద పట్టేసుకున్నాం. అరే ఎట్లా మళ్ళీ వేరే TSRTC బస్ ఎక్కుదామా, ప్రైవేట్ బస్ ఎక్కుదామా అన్నీ ఆలోచించినాం. కరెక్ట్ ట్రైన్ బోర్డింగ్ 4 గంటల కింద మెసేజ్ వచ్చింది, టికెట్స్ హాస్ బీన్ కన్ఫర్మ్డ్ అని. సరే కన్ఫర్మ్ అయినా కదా సర్లే అని చెప్పి ఇక్కడ సోలాపూర్లో దిగేసి బయటకు వెళ్ళి చెత్త తినేసా. అది తర్వాత క్లిప్ వేస్తా, ఎంత దరిద్రంగా ఉంది అది విషయం పక్కన పెడితే. ఇన్ని షాకులు ట్విస్టులు టర్న్లు అయ్యాయి కదా, ట్రైన్ అయినా మంచిగా వస్తే టైంకి అనుకుంటే టైం కంటే ముందే వచ్చింది సర్ప్రైజింగ్లీ. ఎక్కడికో ఎక్కువ అది చూస్తే అది కాదు మాది. సరే అని B4 ఏదో ముందుకుంది, వచ్చేసా ఎక్కేసా. ఎక్కితే థర్డ్ ఏసీ. ఏంటి మనం బుక్ చేసిన స్లీపర్గా థర్డ్ ఏసీ ఎందుకు ఇచ్చాడు అని చూసా. దాని తర్వాత IRCTC గారి మెసేజ్, సో యువర్ టికెట్ హాస్ బీన్ ఆటో అప్గ్రేడెడ్ ఫ్రమ్ స్లీపర్ టు థర్డ్ ఏసీ అని. ఓకే, నేను షాకులో ఏదో మంచి జరిగింది కదా అని థ్యాంక్స్ చెప్పుకున్నా. ఇది మనోడే చేసింది, ఇక్కడ విట్టలు ఉన్నాడు కదా, ఇక్కడ కవర్లో పెట్టా, మనోడే చేశాడు. సో థ్యాంక్ యూ గాడ్ స్వామివారు, మీ వల్ల ఏదో అన్ని షాకులో కొంచెం బెటర్ షాక్ ఇదే నాకు. సో దీని తర్వాత ఆ క్లిప్ వేస్తా కదా, ఆ దరిద్రం కొట్టు రెస్టారెంట్ కొంచెం చూడండి. సో గైస్, మనమైతే సోలాపూర్లో దిగేసి హోటల్ విశ్వ అనే ప్లేస్కి అయితే వచ్చేసాం. సో ఇదే హోటల్ విశ్వ. బిల్ అడిగితే అసలు అడిగినట్టు చేస్తున్నాడు, సోంపు కూడా ఇవ్వట్లేదు. ఫుడ్ వాజ్ టేస్ట్ అయితే మరీ మిడ్ ఉంది. రైతా అడిగితే ఏదో లస్సీలో ఉల్లిగడ్డలేదు ఇచ్చాడు. అలాంటి వాళ్ళంటే అది వాళ్ళ స్టైల్ ఏమో నాకైతే అస్సలు నచ్చలేదు. లైక్ మిగతా రైస్ ఐటమ్స్ కూడా అంత గొప్పగా ఏం లేదు. కర్రీస్ ఒకటి బాగుంది, రేట్స్ ఏదైనా 200 ఉంది. బట్ అక్కడ ఓనర్ యాటిట్యూడ్ కానీ అవన్నీ చాలా వర్స్ట్ ఉన్నాయి. కొంచెం నేను చూసుకోవాలి, వర్స్ట్ ఎక్స్పీరియన్స్. అందుకే నేను ఏదో రికమెండ్ చేయను. మీరు వేరే ఏదైనా చూసుకొని ఇక్కడ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని స్టేషన్ లోపల అయితే ఫుడ్ అంత గొప్పగా ఉండదని టాక్. అంటే స్నాక్స్ అవి బాగానే ఉంటాయంట, లైక్ మీల్స్ లాంటి ఐటమ్స్ అయితే మరి ఫ్రెష్ స్టాక్ అయితే ఉండవంట. సో అదే సోలాపూర్ స్టేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న అబ్బాయి మన సాత్విక్. హాయ్ సాత్విక్. సో మన ట్రిప్ అయితే విజయవంతంగా పూర్తయింది. మనము 10:15కి ఉండే ట్రైన్ కూడా ఎక్కేస్తున్నాం. ఆ ట్రైన్ డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో పెట్టేశాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం ఏం చేయాలి సాత్విక్? సబ్స్క్రైబ్, లైక్ చేయాలా? వీళ్ళు మరీ ఎక్కువ చేస్తున్నారు గాయస్. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.